విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీ జాతకంలో శని ఏ రాశిలో చూసుకోండి, శనితో పాటు చంద్రుడి సంబంధం ఉందా చూసుకోండి. అలాగే శని దేవుడు జాతకంలో కనుక వక్రగతిలో ఉన్నట్లయితే దాని ప్రభావం వేరేలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. మీ జాతకంలో కనుక శనితో పాటు చంద్రుని సంబంధం ఉన్నట్లయితే ఇది కాస్త గోచరం లోపల ఇబ్బందికరమైన స్థితి ఉంటుంది. మీ జాతకం లోపల శనితో పాటు చంద్రునికి ఎలాంటి రకమైన సంబంధం లేదు, కానీ జాతకంలో శనిదేవుడు వక్రగతిలో ఉన్నట్లయితే ఈ గోచర ప్రభావం ఏదైతే ఉందో 30 to 15 నవంబర్ వరకు ఇది మీకోసం చాలా బాగుండబోతుంది. అలాగే దాంతో పాటు దీని ప్రభావంతో పాటు మీ గోచరంలో నడుస్తున్న దశ మహాదశ కూడా మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే కొందరికి ఏంటంటే శని ఇది చాలా కర్మకారకుడు కాబట్టి మనం డైలీ చేయాల్సింది పనే కర్మ కాబట్టి ఆ కర్మ అనుసారంగా శనిదేవుడు దాని ఫలితాలు మారుస్తుంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారికి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూడబోతున్నాము. చూడండి, మీరు ఒక విషయం తెలుసుకోండి. మకర రాశి వారికి శని రాశాధిపతి అవుతాడు. మకర రాశి వారికి శనిదేవుడు రాశాధిపతి అవుతాడు. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే శనిదేవుడు నక్షత్రం మీరు చూసుకున్నట్లయితే పూర్వ భాద్రపద నక్షత్రం 4వ పాదం, పూర్వ భాద్రపద 2వ పాదం, పూర్వ భాద్రపద 1st పాదం లోపల రాబోతున్నాడు. ఈ భాద్రపద నక్షత్రం ఎవరిదైతే ఉందంటే దేవగురు బృహస్పతి అయితే ఉండబోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి దేవగురు బృహస్పతి పంచమ స్థానంలో గోచరం అయితే జరుగుతుంది. అంటే చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి పంచమ స్థానం లోపల గోచరం ఇక్కడ జూపిటర్ది నడుస్తుంది అని ఒక విషయం తెలుసుకోండి. గురువు మీ రాశికి గురు మీ రాశి నుంచి తృతీయాధిపతి, అదే రకంగా ద్వాదశాధిపతి అవుతాడు. తృతీయాధిపతి అదే రకంగా ద్వాదశాధిపతి అవ్వడం వల్ల గురు గోచర ప్రభావం అంటే ఈ భావం అదే రకంగా ఈ భావం యాక్టివేట్ అయితే రాబోయే రోజుల్లో కాబోతుంది. అంటే ద్వాదశ స్థానం రాబోయే రోజుల్లో యాక్టివేట్ కాబోతుంది, తృతీయ స్థానం రాబోయే రోజుల్లో యాక్టివేట్ కాబోతుంది. ఎవరైతే ప్రత్యేకంగా మకర రాశి వారు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో, విదేశాల నుంచి ఏదైనా బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు, విదేశాలకి సంబంధించిన ఏ పనైనా చేయాల్సినట్లయితే ఈ గోచర సమయకాలం మీకోసం చాలా బాగా అయితే ఉండబోతుంది. నేను విదేశానికి ఎందుకని చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ ద్వాదశ స్థానం ఇది విదేశ స్థానం, ఇది రాశి నుంచి తృతీయ స్థానం ఇది ట్రావెలింగ్ స్థానం. కాబట్టి విదేశాల నుంచి చిన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అదే రకంగా విదేశాల నుంచి సంబంధించిన కార్యం ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా కూడా ఈ పని మీకోసం చాలా బాగుండబోతుంది. ఇది చేసినా కూడా మీకు ఈ ఖర్చులు ఏవైతే ఉంటే ఖర్చులు దక్కుతాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖర్చులు చాలా పెరగబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఖర్చులు చాలా మకర రాశి వారికి పెరగబోతున్నాయి. అది ఏ కారణం వల్లైనా కావచ్చు, సంతాన యోగం వల్ల కావచ్చు, పెళ్లి యోగం వల్ల కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, కోర్ట్ కేసు పోలీస్ కేసు దీని వల్ల అయినా కూడా కావచ్చు, లీగల్ ప్రాబ్లం అయినా కావచ్చు, ఏ కారణమైనా కావచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఖర్చులు మకర రాశి వారికి పెరగబోతున్నాయి. ఖర్చులు పెరగడం వేరే అయితే మన దగ్గర డబ్బు వచ్చు అదొక ఎత్తు, అదొక విషయాన్ని తెలుసుకోవాలి. గురు పంచమ స్థానం నుండి సప్తమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు డబ్బు ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. కానీ డబ్బు వచ్చినా కూడా ఖర్చు మంచి చోటే ఖర్చు అవుద్ది. ఈ పీరియడ్ లోపల మీరు చేయాల్సిన ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి వేస్ట్ అయితే అస్సలు కావు. పూర్వం జరిగిన ఖర్చులు చాలా వేస్ట్ అయితే జరిగాయని ఒప్పుకుంటాను. కానీ రాబోయే రోజుల్లో ఈ 30 to 15 వరకు ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి వేస్ట్ అయితే అస్సలు కావు. కాబట్టి దిగులు పడే అవసరం అయితే లేదు. ఇప్పుడు కమ్ టు పాయింట్, రాశాధిపతి ధనస్థానం లోపల వక్రగతి పొందబోతున్నాడు. సెకండ్ హౌస్ ఇది మన ఫ్యామిలీ హౌస్, సెకండ్ హౌస్ ఇది మన మౌత్ హౌస్, సెకండ్ హౌస్ ఇది ప్రత్యేకంగా మన సోర్సెస్ హౌస్. మనం ఏదైతే దాచి పెట్టుకున్నామో ఏవైతే మనం సంపాదించి పెట్టుకున్నామో అవన్నీ సెకండ్ హౌస్ నుంచి చూస్తారు. ఇప్పుడు సెకండ్ హౌస్ లోనే సెకండ్ హౌస్ లోపలనే శనిదేవుడు ఉండబోతున్నాడు. ఈ శనిదేవుని చూసుకుంటే రెట్రోగేట్ లో ఉండబోతున్నాడు. వక్రగతి ఎప్పుడు కూడా తెలుసుకోండి. సెకండ్ హౌస్ లో కనుక ఉన్నట్లయితే ఆ టైం లోపల కాస్త మనం సంపాదించిన డబ్బు కాపాడుకోవడానికి కాస్త కష్టం అవుతుంటది. మనం సంపాదించిన డబ్బు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, షేర్ మార్కెట్స్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు,
దాన్ని మనం కాపాడుకోవడానికి కాస్త కష్టం అయితే చేయాల్సి వచ్చింది. కానీ మకర రాశి వారికి మరి అంత కష్టం అయితే కనిపించట్లేదు కాపాడుకోవడానికి. ఎందుకంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మీరు మంచి చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి జరుగుద్ది. ఏదైనా ఫ్లాట్ కొనండి, ఏదైనా భూమి కొనండి, ఏదైనా భవనం కొనండి, ఏదైనా కొత్త ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. డబ్బుని అలా పెడితే చాలా వేస్టేజ్ అవుతుంటాయి. దాన్ని మంచి చోటు కనుక మీరు కేటాయించినట్లయితే దాని రిజల్ట్స్ మీకు అవుట్పుట్ మంచినే జరుగుద్ది. ఇక్కడ రాశాధిపతి ధనస్థానంలో వక్రగతి ఉండడం వల్ల ఇంకో పాయింట్ ఏంటంటే కాస్త మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చిన్న సలహాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ధనస్థానంలో వక్రగతి ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే ఆ టైంలో ఏంటంటే మనం ఒక వ్యక్తికి ఏదో చెప్పాలని అనుకుంటాము, కానీ అవతల వ్యక్తికి అది వేరేలా అర్థమవుతుంటది. అందులో మీరు ఏళ్ళనాటి శని ఆఖరి ప్రభావంలో ఉన్నారు. 2025 మార్చ్ వరకు మకర రాశి వారికి కష్టం చాలా ఉండబోతుంది. దాని తర్వాత ఇంకా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి అయితే విముక్తి అయితే పొందబోతున్నారు. దాని తర్వాత మకర రాశి వారు చాలా అద్భుతంగానే ఉండబోతుంది. మీ జాతకంలో దశ అంతర్దశ బాగున్నట్లయితే. శని మూడో దృష్టి కనుక మీరు చూసుకున్నట్లయితే రాశి నుంచి చతుర్థ స్థానం పై ఉండబోతుంది. నేను చెప్పాల్సింది కూడా అదే. ఎవరైతే భూమి, భవనం, వాహనం, దాంతో పాటు పెళ్లి యోగం కూడా గోచరం లోపల అయితే ఇక్కడ ఈ మకర రాశి వారికి నడుస్తుంది. సంతాన యోగం కూడా మకర రాశి వారికి నడుస్తుంది. అదే రకంగా కుటుంబం లోపల కొన్ని సంఖ్య పెరగబోతుంది. ఫ్యామిలీ లోపల కాస్త రిలేషన్షిప్ పెరగబోతుంది. ఫ్యామిలీ లోపల మెంబర్షిప్ అయితే పెరగబోతుంది. అని ఒక విషయం ఏంటంటే ఈ జాతకంలో చంద్రునితో కనుక మీ జాతకంలో చంద్రునికి ఎదురకంగా శని సంబంధం ఉన్నట్లయితే మన కుటుంబంలోనే శత్రువులు పెరుగుతారు. చంద్రుని సంబంధం మీ జాతకంలో కనుక శనితో కనుక ఉన్నట్లయితే. అని ఇంకో విషయం తెలుసుకోండి, ఈ పీరియడ్ లోపల ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా, ఏదైనా కొనాలన్నట్లయితే కొనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి సేల్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఆ విషయం లోపల మోసపోయే అవకాశం అయితే కనబడుతుంది. శని సప్తమ దృష్టి మీరు పరిశీలించినట్లయితే హెడ్ హౌస్ మీద ఉండబోతుంది. ఇది మీరు పరిశీలించినట్లయితే రాశి నుంచి అష్టమ స్థానం పైన శని సంబంధం ఉండడం అంటే ఒక విషయం ఏంటంటే కాస్త ఎవరైతే కొత్త బిజినెస్ మొదలు పెట్టారు మకర రాశి వారు, షేర్ హోల్డర్స్ కోసం ప్రయత్నించుతున్నారు, ఇన్వెస్టర్స్ కోసం ప్రయత్నించుతున్నారు అని, అదే రకంగా మన ప్రాపర్టీ గురించి ఏదైనా ముందు నుంచి కోర్టు కేసు పోలీస్ నుంచి చాలా ఇరిగిపోయినట్లయితే దాది రావడానికి ప్రయత్నించున్నట్లయితే ఈ టైం మీకు చాలా సక్సెస్ఫుల్ అయితే ఉండబోతుంది. ఈ పీరియడ్ అయితే మీకోసం సక్సెస్ఫుల్ గా ఉండబోతుంది. ఆస్తుల విషయాల లోపల మీకు అనుకూలమైన రిజల్ట్స్ అయితే దక్కుతాయి. రెండోది ఏంటంటే శని ఆరోగ్య కారకుడు కూడా. అష్టమ స్థానం ఇది మన ఆయు స్థానం, లాంజివిటీ అయితే చాలా బాగానే ఉండబోతుంది. కాస్త ఆరోగ్యం లోపల చిన్న మైనర్ పాయింట్స్ అయితే అవుతుంటాయి, కానీ లాంగ్ టర్మ్ ఉండే ఏదైనా డిసీజ్ కనుక్కున్నట్లయితే దాని సొల్యూషన్ అయితే మకర రాశి వారికి రాబోయే రోజుల్లో దక్కబోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అష్టమ స్థానం మీరు పరిశీలించినట్లయితే ఎవరైతే తంత్ర మంత్ర యంత్ర రహస్యాల గురించి, ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి, ప్రత్యేకంగా ఎవరైతే వేద జ్ఞానం గురించి తెలుసుకోవడం ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి ఈ పీరియడ్ చాలా బాగుండబోతుంది. జ్యోతిష్ శాస్త్రం పట్ల రాబోయే రోజుల్లో కాస్త ఇచ్ఛా అనురక్తి ఎక్కువ అయితే ఈ మకర రాశి వారికి అయితే పెరగబోతుంది. అని ఈ పీరియడ్ లోపల ఏంటంటే మీ నాన్నగారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా అయి తీరుద్ది మకర రాశి వారికి. శని 10th దృష్టి మీరు పరిశీలించినట్లయితే మీ ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది. పూర్వం ఆగిపోయిన డబ్బు, రావాల్సిన డబ్బు రాబోయే రోజుల్లో ఆకస్మికంగా ధన ప్రాప్తి అయి తీరుద్ది. అని ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్షిప్ లోపల కాస్త ప్రేమ జీవితం కలగబోతుంది. కొత్త ప్రేమ సంబంధం కలిగే అవకాశం అయితే ఉండబోతుంది. అలాగే దాంతో పాటు ఒక విషయం తెలుసుకోండి, సోషల్ మీడియా పైన కావచ్చు, మీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ లో అక్కడైనా కావచ్చు, లేకపోతే మీరు ఎక్కడైతే పని చేస్తారో అక్కడైనా కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చాలా మంది ప్రయత్నించుతారు, మిమ్మల్ని కాస్త బాధ పెట్టడానికి చాలా మంది ప్రయత్నించుతారు. మీరు ఎవరిని ఏం తెలియకుండా మీ మనీ మీరు చేస్తూ ఉండండి, లేకపోతే కాస్త ఇబ్బంది అయితే మీకు కలగబోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇది ఏకాదశ స్థానం, ప్రత్యేకంగా మన బిగ్ బ్రదర్ స్థానం ఉండడం వల్ల మన అన్నయ్య కావచ్చు, మన అక్క అయినా కావచ్చు, మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ఆరోగ్యం లోపల చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అయితే తీరుతాయి. కానీ ఒక మాటలో చెప్పాలంటే మకర రాశి వారికి గోచరం లోపల గురు బలంతో పాటు శని బలం ఉండడం వల్ల కాస్త మీరు అనుకున్న పనులు ధర్మపరంగా ముందుకెళ్తాయి. ధార్మిక క్షేత్రాల లోపల జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, దేవుగురు బృహస్పతి నుంచి శని 10th హౌస్ లో ఉన్నాడు అంటే మీ ధార్మిక క్షేత్రాల్లో జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నెరవేరుతీరుతుంటాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మకర రాశి వారు జాబ్ ఎవరైతే చేస్తున్నారో కాస్త కార్యక్షేత్రాల లోపల మీ పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు కాస్త డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. కాబట్టి మీరు మీ ధైర్యం, మీ పట్టుదల ఏదైతే ఉందో అది మీ పనిలో చూపించండి.
ఎక్కువ మాట్లాడకండి. మీ పని, మీ పట్టుదల ఏదైతే ఉందో, మీ ఎనర్జీ ఏదైతే ఉందో అది పనిలో చూపించండి. ఎక్కువ ఎవరితోటి మాట్లాడకండి. కానీ గోచర ప్రభావం శనిది అయితే ఎవరి జాతకంలో వక్రగతి శనిది ఉన్నాడో ఈ గోచరం లోపల ప్రత్యేకంగా ధనం మంచి కలగబోతుంది. అదే రకంగా ఇంట్లో గృహం లోపల మంచి యోగం అయితే ఉండబోతుంది ఇక్కడ ఈ మకర రాశి వారికి. మిగతాన్ని బాగా అని చెప్పుకోవచ్చు. మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి. ఇంకొక అయితే ఇంకా ఈ 6 మంత్స్ 3 మంత్స్ ఇంకా 9 మంత్స్ వరకు కాస్త కష్టం ఉండబోతుంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఉండబోతుంది. ఇక దాని తర్వాత మకర రాశి వారు ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి విముక్తి అయితే తప్పకుండా పొందబోతున్నారు. పరిహారం కనుక చూసుకున్నట్లయితే మీరు కాళీ అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి. కాళీ అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి. అదే రకంగా ప్రతి శనివారం ఛాయాదానం చేయండి. అండ్ దాంతో పాటు ప్రతి మంగళవారం రోజున ఎక్కడైతే ఏ ఆంజనేయ స్వామికి అయితే ఏ గుడిలో అయితే ఆంజనేయ స్వామికి సింధూరం పెడతారో ఆ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా మీరు కూడా సింధూరం అర్పణం చేయండి. అంటే హనుమంతుని పూజ. ఇది కనుక ఇవి 3 చేయండి చాలా చాలు. ఎందుకంటే మీ జాతకంలో కనుక ఇంకా మిగతా ఏదైనా గ్రహస్థితి కనుక కాస్త ఫాల్ట్ ఉన్నట్లయితే అది మీ జాతకంలో మీరు చూసుకొని దానికి అనుసారంగా పరిహారం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. కానీ మకర రాశి వారికి ఈ వక్రగతి ప్రభావం అయితే నా దృష్టిలో అయితే బాగానే ఉండబోతుంది. కాస్త స్ట్రగల్ రాబోయే రోజుల్లో ఎక్కువ ఉండబోతుంది. కాస్త యాక్టివ్గా అయితే రాబోయే రోజుల్లో మీరు ఎక్కువగా కాబోతున్నారు. శ్రీమాత్రే నమః.